ధురంధర్ మూవీ చూసిన తర్వాత టాలీవుడ్‌లో అండ్ మెయిన్‌గా తెలుగు ఆడియన్స్‌కి కూడా ఈ మూవీ చాలా నచ్చేసింది. అండ్ ఇలాంటి స్పై యాక్షన్ థ్రిల్లర్ చాలా ఇంట్రెస్టింగ్ అండ్ అలాగే స్క్రిప్ట్ కరెక్ట్‌గా వర్కౌట్ అయితే చాలా ఎక్సైటింగ్ ఫీలింగ్‌ని ఇస్తుంది. అండ్ వన్ ఆఫ్ ది బెస్ట్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్సెస్‌ని ఇస్తుంది. అండ్ ఇలాంటి మూవీస్ మన టాలీవుడ్‌లో ట్రై చేయలేదా? అండ్ అలాగే మన టాలీవుడ్‌లో ఇలాంటి స్పై మూవీస్ అండ్ అలాగే మిలిటరీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న ఫిల్మ్స్ ఏవైనా ఉన్నాయా అనే దాని గురించే ఈ రోజు వీడియో. అండ్ ఈ రోజు నేను కొన్ని మూవీస్‌ని అయితే పిక్ చేసుకున్నా. అండ్ దీస్ ఆర్ ఆల్ మై ఫేవరెట్ మూవీస్. అందులో కొన్ని వర్క్ అయ్యాయి అండ్ కొన్ని పెద్దగా నడవలేదు. కానీ ఇవన్నీ కూడా మన టాలీవుడ్ నుంచి వచ్చిన స్పై మూవీస్ అండ్ అలాగే మిలిటరీ బ్యాక్ డ్రాప్ ఉన్న ఫిల్మ్స్. అండ్ ఇందులో నేను సరిలేరు నీకెవరు ఆర్ నా పేరు సూర్య లాంటి మూవీస్ అయితే ఇంక్లూడ్ చేయలేదు. ఎందుకంటే దోస్ ఆర్ కైండ్ ఆఫ్ మోర్ యాక్షన్ అండ్ డ్రామాటిక్ ఫిల్మ్స్ దాన్ స్పై థ్రిల్లర్స్ ఆర్ మిలిటరీ బ్యాక్ డ్రాప్ ఫిల్మ్స్. సో అందుకే వాటిని అయితే నేను ఈ వీడియోలో ఇంక్లూడ్ చేయలేదు. అండ్ ఒక్కడు మూవీ అండ్ ఖడ్గం మూవీ కూడా నేను ఇంక్లూడ్ చేయలేదు. కొంచెం పాట్రియాటిక్ ఫీలింగ్ టచ్ ఉన్నా కూడా నేను ఆ మూవీస్ ను కూడా ఈ వీడియోలో అయితే ఇంక్లూడ్ చేయట్లేదు. జస్ట్ స్పై మూవీస్ అండ్ అలాగే మిలిటరీ బ్యాక్ డ్రాప్ ఉన్న ఫిల్మ్స్. అండ్ ఇందులో ఏవి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి అండ్ అలాగే ఏవి కొంచెం అటు ఇటుగా ఉంటాయి అన్న విషయాన్ని కూడా మనం ఈ రోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ ఫస్ట్ మూవీ వచ్చేసి అభిమన్యుడు. విశాల్ గారి అభిమన్యుడు మూవీ ఒరిజినల్లీ ఒక తమిళ్ ఫిల్మ్, కానీ దీన్ని డబ్ చేసి తెలుగులో అయితే రిలీజ్ చేశారు. అండ్ సర్ప్రైజింగ్ గా తమిళ్లో కంటే తెలుగులో చాలా మంచి ఇంపాక్ట్ చూపెట్టింది ఈ ఫిల్మ్. అండ్ అలాగే చాలా ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంటుంది. అండ్ దిస్ మూవీ ఈస్ బేసికలీ అరౌండ్ సైబర్ వార్ఫేర్ అండ్ డిజిటల్ ఐడెంటిటీ థెఫ్ట్. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఈ ఫిల్మ్. ఒకవేళ మీరు కానీ చూడకపోతే తప్పకుండా చూసేయండి. ద నెక్స్ట్ మూవీ అండ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్స్ ఇస్ గగనం. సో గగనం మూవీ ఒక ఎయిర్ప్లేన్ హైజాక్ ఫిల్మ్. అండ్ మీరు కానీ దురంధర్ మూవీ పార్ట్ 1 చూస్తుంటే అందులో కాందహార్ ఎయిర్ప్లేన్ ఎలాగైతే హైజాక్ అయిందో సేమ్ సిమిలర్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ ని బేస్ చేసుకొని చేసిన ఒక ఫిక్షన్ ఫిల్మ్. అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ మోస్ట్ అండర్ రేటెడ్ ఫిల్మ్స్ ఫ్రమ్ టాలీవుడ్. రియల్ టైమ్ టెన్షన్ అండ్ అలాగే రియలిస్టిక్ అప్రోచ్ ఉంటుంది అండ్ చాలా ఇంట్రెస్టింగ్ స్క్రిప్ట్ ఉంటుంది. లైక్ మీరు మూవీ ఒకవేళ చూడకపోతే మాత్రం తప్పకుండా చూసేయండి. నాగార్జున గారి వన్ ఆఫ్ ది మోస్ట్ అండర్ రేటెడ్ ఫిల్మ్స్ ఇది. అండ్ అలాగే చాలా ఇంట్రెస్టింగ్ గా అండ్ యూనిక్ గా ఉండే ఫిల్మ్ ఇది. అండ్ ద నెక్స్ట్ మూవీ ఇస్ ఆపరేషన్ వైల్డ్ డాగ్. ఇది కూడా నాగార్జున గారి ఫిల్మే, కానీ ఇది అంతగా వర్కౌట్ అవ్వలేదు. దిస్ ఇస్ బేస్డ్ ఆన్ రియల్ యాంటీ టెర్రర్ ఆపరేషన్స్. అండ్ అలాగే ఈ ఫిల్మ్ నాగార్జున గారిది ఒక నో నాన్ సెన్స్ సీరియస్ థ్రిల్లర్ స్పై ఫిల్మ్. అండ్ ఈ మూవీ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉన్నప్పటికీ దీనిలో కొన్ని ఫ్లాస్ అయితే ఉంటాయి. లైక్ క్లైమాక్స్ పోర్షన్ చాలా స్టూపిడ్ గా అనిపిస్తుంది నాకైతే, ఆర్ చాలా లేజీ రైటింగ్ లాంటి ఫీలింగ్ వస్తుంది. బట్ టీమ్ స్ట్రాటజీ ఆర్ మెయిన్ మిషన్ ఎగ్జిక్యూషన్ ఎలా జరుగుతుంది అనే దాని మీద ఒక స్పై ఫిల్మ్ తీయాలంటే మాత్రం ఆపరేషన్ వైల్డ్ డాగ్ చాలా ఇంట్రెస్టింగ్ వేలో పోర్ట్రే చేసింది ఆ విషయాన్ని. అండ్ ద నెక్స్ట్ మూవీ అండ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్స్ ఈస్ కంచె. ఈ ప్రతి మూవీ ఫేవరెట్ అంటున్నాడు అంటే ఈ లిస్ట్ లో ఉన్న మూవీస్ అన్ని కూడా మోస్ట్లీ నా ఫేవరెట్ ఫిల్మ్స్ అండ్ అన్ని కూడా చాలా డీసెంట్ ఫిల్మ్స్ అనే చెప్తాను నేను. అండ్ కంచె మూవీ కూడా ఒక విజువల్లీ చాలా స్టన్నింగ్ ఫిల్మ్. అండ్ ఆ టైంలో ఒక వరల్డ్ వార్ 2 లాంటి సిచ్యువేషన్ ని బేస్ చేసుకొని తీసిన ఫిల్మ్ ఇది. దిస్ ఇస్ ప్యూర్ యాక్ట్ ఆఫ్ ఫిక్షన్. ఇందులో రియాలిటీ ఎక్కడ కూడా ఉండదు. బట్ నిజంగా ఇండియన్స్ ఎక్కడైతే వరల్డ్ వార్ 2 కి వెళ్ళి అక్కడ ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశారు అండ్ అలాగే వరల్డ్ వార్ 2 సిచ్యువేషన్ రియల్ లైఫ్ లో ఎలా ఉండేది అండ్ అందులో సోషల్ మెసేజెస్ కూడా చాలా ఇంపార్టెంట్ వేలో పోర్ట్రే చేశారు. అండ్ క్యాస్ట్ గురించి హ్యూమానిటీ గురించి చాలా ఇంపార్టెంట్ మెసేజెస్ అయితే ఇచ్చారు ఈ మూవీలో. అండ్ వరుణ్ తేజ్ గారి ఇప్పటివరకు రిలీజ్ అయిన ఫిల్మ్స్ లో వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్ కంచె. ఒకవేళ మీరు కానీ ఈ మూవీ చూడకపోయి ఉంటే మాత్రం తప్పకుండా చూసేయండి. అండ్ టు బి ఆనెస్ట్ ప్రగ్యా జైస్వాల్ గారిది అండ్ వరుణ్ తేజ్ గారి కాంబో కూడా ఈ మూవీలో నాకు చాలా బాగా అనిపిస్తుంది. తర్వాత ప్రగ్యా జైస్వాల్ గారు ఓన్లీ బాలకృష్ణ గారి హీరోయిన్ అయిపోయారు. సో అదొక డిసప్పాయింట్మెంట్ నాకు. బట్ ఈ మూవీలో మాత్రం ఆమె రోల్ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. ద నెక్స్ట్ మూవీ ఇస్ అమరన్ రీసెంట్ గా వచ్చిన ఫిల్మ్స్ లో వన్ ఆఫ్ ది మోస్ట్ యాంటిసిపేటెడ్ మిలిటరీ బేస్డ్ స్టోరీ. అండ్ దిస్ వాస్ బేస్డ్ ఆన్ రియల్ లైఫ్. కొంచెం ఫిక్షన్ యాడ్ చేసినప్పటికీ మోస్ట్లీ దిస్ వాజ్ నియర్ టు రియాలిటీ. అండ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది మూవీ. అండ్ ఆన్ స్క్రీన్ డ్యూయో ఉంటుంది సాయి పల్లవి గారిది అండ్ శివకార్తికేయన్ గారిది. ఆ డ్యూయో చాలా క్యూట్ గా అనిపిస్తుంది. అండ్ ఓవరాల్ స్టోరీ కూడా చాలా పాట్రియాటిక్ గా అండ్ అలాగే మనకి నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ వేలో ఒక స్టోరీని అయితే పోర్ట్రే చేశారు. అండ్ ద నెక్స్ట్ మూవీ ఈజ్ మేజర్ గురించి నేను పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. దిస్ ఇస్ వన్ ఆఫ్ ది మోస్ట్ యాంటిసిపేటెడ్ ఫిల్మ్స్ ఫ్రమ్ మిలిటరీ బ్యాక్ డ్రాప్. అండ్ దీని మేకర్ ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది. అండ్ హీ వాజ్ వెరీ ప్యాషనెట్ అబౌట్ ఇట్. అండ్ హీ ఈస్ అడ్విషేష్. అండ్ చాలా కేర్ తీసుకొని ఈ మూవీని అయితే డైరెక్ట్ చేశారు. అండ్ అలాగే చాలా రీసెర్చ్ చేసి చాలా నియర్ టు రియాలిటీ ఈ స్టోరీని అయితే పోర్ట్రే చేశారు. అండ్ ఫైనల్ ఫైట్ లో కొంచెం ఫిక్షన్ యాడ్ చేసి కొంచెం యాక్షన్ సీక్వెన్సెస్ యాడ్ చేసినప్పుడు కూడా అది మీకు ఎక్కడ కూడా ఆర్టిఫిషియల్ ఫీలింగ్ అయితే తీసుకురాదు. ఓవరాల్ మూవీ వాజ్ వెరీ పాట్రియాటిక్ అండ్ అలాగే వన్ ఆఫ్ ది బెస్ట్ బయోపిక్స్ ఎవర్ మేడ్ ఫ్రమ్ టాలీవుడ్ అని చెప్పొచ్చు. అండ్ ద నెక్స్ట్ మూవీ ఇస్ పిఎస్వి గరుడవేగ. ఒకవేళ మీరు కానీ పిఎస్వి గరుడవేగ చూడకపోయి ఉంటే మాత్రం తప్పకుండా చూసేసేయండి భయ్యా. దిస్ ఇస్ అన్ అండర్ రేటెడ్ జెమ్ ఫ్రమ్ రాజశేఖర్ గారు. అండ్ రాజశేఖర్ గారి రీసెంట్ మూవీస్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్స్ అని చెప్పొచ్చు. చాలా మంది ఈ మూవీని ఆల్రెడీ చూసేశారు. అండ్ ఈ మూవీ సైబర్ క్రైమ్, నేషనల్ థ్రెట్స్ అండ్ అలాగే ఇంటెలిజెన్స్ ఆపరేషన్స్ ఎలా వర్క్ అవుతాయి అనే దాని మీద అయితే ఒక చాలా ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ ఇది. ఈ మూవీలో మీకు టెక్నికల్ బ్రిలియన్స్ కనబడుతుంది ఫిల్మ్ మేకింగ్ ది. అండ్ అలాగే ఫాస్ట్ పేస్ నరేషన్ ఉంటుంది. బట్ స్టిల్ చాలా ఇంట్రెస్టింగ్ గా అండ్ అలాగే సీట్ ఎడ్జ్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఇస్తుంది. అండ్ తెలుగు సినిమాని వేరే లెవెల్ కి తీసుకెళ్లిన స్పై మూవీస్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీస్ అంటే పిఎస్వి గరుడవేగ అని చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ మూవీ మీ అందరికీ తెలిసిన ఫిల్మే గూఢచారి అడ్విశేష్ గారి ప్రాజెక్ట్స్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాజెక్ట్స్. అండ్ త్వరలో గూఢచారి 2 G2 కూడా రాబోతుంది. బట్ గూఢచారి వాజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ తెలుగు స్పై థ్రిల్లర్స్. అండ్ ఈ మూవీలో చాలా రియాలిటీకి దగ్గరగా చూపెట్టినప్పటికీ కొంచెం హైటెక్ అయితే యూజ్ చేస్తారు. అప్పట్లో ఆ టెక్నాలజీ ఉందో లేదో
లేదో తెలియదు, అండ్ ఒకవేళ ఉన్నా కూడా మనకైతే దొరకదు అది. బట్ స్టిల్ దిస్ మూవీ డైవ్స్ డీప్ ఇంటూ బిట్రేయల్ అండ్ నేషనల్ సెక్యూరిటీ. అండ్ ఒక సీక్రెట్ ఆపరేషన్ జరుగుతున్నప్పుడు ఎలాంటి క్యారెక్టర్స్ వస్తారు, అండ్ అలాగే బిట్రేయల్ ఏ సిచ్యువేషన్స్ లో జరగవచ్చు అండ్ ఎలా వాటిని ఫేస్ చేయాలి, అండ్ ఒక స్పై థ్రిల్లర్ మూవీకి ఒక స్పై కి ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అనే వాటి అన్నింటిని కూడా చాలా చాలా రియలిస్టిక్ గా చూపెడతారు. అండ్ ఈ మూవీ చాలా టైట్ స్క్రీన్ ప్లే తో ఉంటుంది అండ్ అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ అయితే ఉంటుంది. బట్ స్టిల్ చాలా గ్రౌండెడ్ గా అండ్ రియలిస్టిక్ గా ఈ మూవీ ఓవరాల్ అప్రోచ్ అయితే ఉంటుంది. అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ది మస్ట్ వాచ్ ఫిల్మ్ అండ్ చాలా మంది చూసే ఉంటారు ఫిల్మ్. అండ్ ఫైనలీ దేర్ ఈస్ వన్ అండర్ రేటెడ్ ఫిల్మ్ విచ్ ఐ వాంట్ టు టాక్ అబౌట్, అండ్ దిస్ వాజ్ మై బెస్ట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ టిల్ డేట్, అండ్ ఐ హ్యావ్ వాచ్ దిస్ మూవీ 2 times in theater and I am very very happy about it. That is the Ghazi Attack. Ghazi Attack రానా గారి ప్రాజెక్ట్స్ లో వన్ ఆఫ్ ది మోస్ట్ అండర్ రేటెడ్ ప్రాజెక్ట్. అండ్ ఇది బాహుబలి టైమ్ లో వచ్చింది కాబట్టి దీనికి కొంచెం హైప్ అయితే క్రియేట్ అయినప్పుడు కూడా చాలా చాలా అండర్ రేటెడ్ ఫిల్మ్ ఇది. ఈ మూవీ నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ అలాగే చాలా నేచురల్ గా తీస్తారు. దిస్ ఇస్ బేస్డ్ ఆన్ ఎ నావెల్ వార్ అండ్ దీని స్టోరీ కానివ్వండి, స్క్రీన్ ప్లే కానివ్వండి, ఓవరాల్ మిషన్ ఎగ్జిక్యూషన్ కానివ్వండి, రానా గారి యాక్టింగ్ అండ్ సైడ్ క్యారెక్టర్స్ యాక్టింగ్ కూడా చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అండ్ ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సత్యదేవ్ గారు, ప్రియదర్శి గారు వీళ్ళందరూ కూడా ఈ మూవీలో రోల్స్ ప్లే చేస్తారు. కానీ మూవీ చూసేటంత సేపు మీకు ఎక్కడ కూడా వాళ్ళని చూసినట్టే అనిపించదు, బికాస్ ద మూవీ గోస్ డీప్ డైవ్ ఇన్ టు ద స్టోరీ. అండ్ స్క్రిప్ట్ ఎలా ఉంటుందంటే మీరు నిజంగా సిచ్యువేషన్ లో ఉన్న ఫీలింగ్ మీకు తీసుకొని వస్తుంది. అండ్ ఓవరాల్ స్క్రీన్ ప్లే కూడా చాలా టైట్ గా అండ్ క్రిస్ప్ గా రాసుకున్నారు. అండ్ ఈ మూవీ ఇండో పాకిస్తాన్ వార్ విచ్ వాస్ బేస్డ్ ఆన్ ది 1971 ట్రూ ఇన్సిడెంట్స్. అండ్ మన ఇండియా ఏదైతే ఈ వార్ లో విక్టరీని క్లెయిమ్ చేస్తుంది అండ్ అలాగే పాకిస్తాన్ ఇలాంటి అటాక్ ఎప్పుడు జరగలేదని ఇప్పటికీ డిఫెండ్ చేసుకుంటూ వస్తున్న ఘాజీ సబ్మరీన్ స్టోరీ విచ్ ఇస్ బేస్డ్ ఆన్ అవర్ ఇండియన్ ఆర్మీస్ ట్రూ స్టోరీస్. అండ్ ఇందులో ఎప్పుడు జరిగేదే మనం ఒక వార్ గెలిచినప్పుడు ఎప్పుడు కూడా పాకిస్తాన్ దాన్ని ఒప్పుకోదు, బట్ ఈ వార్ మీరు తప్పకుండా చూడాలి. అండ్ ఇందులో పర్ఫెక్ట్ టెన్షన్, పర్ఫెక్ట్ పర్ఫార్మెన్సెస్ అండ్ అలాగే ఒక క్లాస్ట్రోఫోబిక్ ఫీలింగ్ క్రియేట్ అవుతుంది బికాస్ ద హోల్ మూవీ ఈజ్ ఇన్సైడ్ ఎ సింగిల్ సబ్మెరీన్. ఒకవేళ మీరు కానీ చూడకపోయి ఉంటే దిస్ ఈస్ ఎ వెరీ యునిక్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అండ్ I honestly say once give it a try, you will have one of the best cinematic experience. చాలా తక్కువ రన్ టైం ఉంటుంది మూవీది, సమ్వేర్ అరౌండ్ 2 hours 30 minutes or 2 hours 20 minutes ఉంటుంది అనుకుంటా మూవీ, ఆర్ మేబీ 2 hours కూడా ఉండొచ్చు. బట్ యూ విల్ హ్యావ్ వన్ ఆఫ్ ది బెస్ట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్సెస్. అండ్ ఎక్కడ కూడా ఒక సాంగ్ ఉండదు ఆర్ ఒక చాలా సినిమాటిక్ డైలాగ్స్ ఉండవు, అంతా చాలా న్యాచురల్ గా యూనిక్ గా అండ్ రియల్ గా ఒక మిలిటరీ బ్యాక్ డ్రాప్ ఆపరేషన్ ఎలా జరుగుతుందో అలాగే ఉంటుంది. యూ విల్ హ్యావ్ జీరో డిస్ట్రాక్షన్స్ ఇన్ దిస్ ఫిల్మ్. సో దీస్ ఆర్ మై పిక్స్ ఫర్ ద బెస్ట్ స్పై అండ్ మిలిటరీ బేస్డ్ మూవీస్ ఇన్ టాలీవుడ్. అండ్ ఇందులో మీ ఫేవరెట్ ఫిల్మ్స్ ఏవో కామెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పండి. అండ్ అలాగే ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫిల్మ్స్ మన టాలీవుడ్ నుంచి కూడా వచ్చాయి, బట్ దే వర్ ప్యూర్లీ అండర్ రేటెడ్. అండ్ అందులో నాకు మాత్రం గగనం అండ్ గాజీ అటాక్ నిజంగా చాలా చాలా యూనిక్ గా అనిపిస్తాయి అండ్ మోస్ట్ అండర్ రేటెడ్ ఫిల్మ్స్ ఆఫ్ టాలీవుడ్ అనిపిస్తుంది. సో మీ ఒపీనియన్ ఏంటి ఈ మూవీస్ మీద? అండ్ అలాగే దేర్ ఆర్ ఫ్యూ ఫిల్మ్స్ విచ్ ట్రై టు డూ దిస్. అండ్ అందులో ఒక ఫిలిమే వరుణ్ తేజ్ గారి ఆపరేషన్ వ్యాలంటైన్. అండ్ ఆ మూవీ కూడా పెద్దగా సక్సెస్ సాధించలేకపోయింది, బట్ దాట్ ఈస్ ఆల్సో ఎ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఫిలిం. సో ఒకవేళ మీరు కానీ ఆ మూవీ చూడకపోయి ఉంటే ఆ మూవీని కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. అండ్ మేబీ మీకు అంత పర్ఫెక్ట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ రాకపోవచ్చు, బట్ స్టిల్ ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ వాచింగ్ ఏ మిలిటరీ డ్రామా ఫిలిం ఆర్ అన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బేస్డ్ ఫిలిం, ఈ మూవీస్ ని తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఐల్ మీట్ యు విత్ అనదర్ న్యూ వన్. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.